పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం, వాయులింగం ఉంటే వాటిలోని పృథ్వీలింగం కాంచీపుర క్షేత్రంలో కొలువై విరాజిల్లుతోంది. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. భూమిని సూచిస్తాడు కనుక ఇది పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని చోళులు, విజయనగర రాజులు నిర్మించారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఆలయంలోని విగ్రహం మట్టితో చేసింది కావడం విశేషం. మూల విరాట్ విగ్రహం, ఉత్సవ విగ్రహం రెండూ మట్టితో చేసినవే. ఆలయం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఆలయంలో 4 వైపులా 4 గాలిగోపురాలు ఉన్నాయి. ఒక్కో గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలుంటాయి. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి. ఈ దేవాలయంలో 3500 సంవత్సరాల వయసు గల మామిడి చెట్టు ఉంది. పురాణాల ప్రకారం చెట్టులోని 4 కొమ్మలకు 4 రుచిగల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవి. అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే చూడగలం. కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు. పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు వధూవరులుగా దర్శనమిస్తారు. పార్వతీదేవి ఒడిలో కుమారస్వామిని పెట్టుకుని దర్శనమిస్తుంది. ఇదే ప్రదేశంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని దర్శించవచ్చు.